మహిళా నాయకురాలుగా కవిత ప్రస్థానం ఎట్లా ఉంటుంది మంచి యోగం రాష్ట్రంలో? ఉందమ్మా, మంచి యోగం ఉంది. తప్పకుండా భవిష్యత్తులో అత్యంత ఉన్నత స్థానంకి వెళుతుంది. ఇప్పుడు తన తరపున ఓ 10-15 మంది రేపు శాసన సభకి వెళ్ళడానికి ఆస్కారం ఉంది. కానీ బిడ్డ తండ్రిని చేరుకుంటుంది తర్వాత. ఏముందమ్మా, బయట నుంచి సపోర్ట్ ఇస్తే తప్పే ఉంది? తను ఒక పార్టీ ఖచ్చితంగా పెడుతుంది, ఆ పార్టీకి ప్రాణం పోస్తుంది, ఆ పార్టీ తరపున కొంతమందిని నిలబెడుతుంది నియోజకవర్గాల్లో. ఆ నియోజకవర్గాల్లో నిలబడేదంతా కూడా కేసీఆర్ గారి శిష్యులే ఉంటారు, బయట వాళ్ళు ఎవరు ఉండరు. అన్న చెల్లి నాన్న మళ్ళీ చక్కగా కలిసి రాష్ట్రానికి సేవ చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. కలుస్తారు. కాంగ్రెస్ లో ఉన్న గొడవలే వాళ్ళకి బెనిఫిట్ అవుతాయమ్మా. నెక్స్ట్ 20 ఏళ్ళు మేమే అంటున్నారు సార్ ఎవరు? కాంగ్రెస్. దాన్ని ఉందమ్మా, ఎందుకు అనకూడదు? నేను ఆనాడు 2019 అనుకుంటా, అప్పుడు వైసీపీ వాళ్ళు వచ్చి చెప్పా, రిజల్ట్ ఇది, మీరు వస్తారు, ఖచ్చితంగా వస్తారు, అందులో అనుమానం లేదని చెప్పా. వచ్చిన తర్వాత ఇక చూడు, ఇక 20 ఏళ్ళు 25 ఏళ్ళు మా జగన్ అన్నే అన్నారు, మీ బొందా అన్న. ఈ 5 ఏళ్లే తర్వాత మీరు ఉండరు, రాసుకో ఇప్పుడే అని అన్న. ఇంటర్వ్యూలోనూ చెప్పాను, వాళ్ళకి చెప్పాను, ఎవరు గెలిచిన ఎమ్మెల్యేలకి చెప్పాను, మీరు ఉండరు 20 ఏళ్ళు 25 ఏళ్ళు కాదు, 10 ఏళ్ళు కూడా మీరు ఉండరు. ఎందుకని? ఈ 5 ఏళ్ల తర్వాత కష్టకాలం మొదలవుతుంది, సిద్ధంగా ఉండండి అన్న. ఏం జరిగిందో అందరికీ తెలుసు. సార్ నిన్న కూడా కేటీఆర్ మాటల్లో ఒక ఎన్టీఆర్ వైఎస్ఆర్ తర్వాత చంద్రబాబు కేసీఆర్ అన్నారు. చంద్రబాబు నేమ్ కూడా ఒక ప్రముఖమైన అద్భుతమైన సీఎంల కింద చెప్పిండ్రు కేటీఆర్. దీన్ని మనం ఎట్లా చూడొచ్చు? అంటే టెక్నాలజీ పరంగా, ఏ మాట కామాట, టెక్నాలజీ పరంగా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన కానీ, ఆయన దగ్గర ఉన్న అప్పటి అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీస్ కానీ, వాళ్ళందరితో కలిసి మమేకమయ్యి ఆయన చేసిన సాంకేతిక విధానాలు కానీ అన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడ్డాయి. ఇప్పుడు తిరుపతి దగ్గర ఆనాడు ఒక మొబైల్ కంపెనీ తీసుకొని వచ్చినప్పుడు ఇవేమన్నా మాకు కంచాల్లో అన్నాలు తెస్తాయా లేకపోతే జేబుల్లో డబ్బులు తెస్తాయా అని వ్యతిరేకించారు. కార్బన్ మొబైల్ కంపెనీ తీసుకొని వస్తే ఇవాళ లెట్రిన్లో కూడా ఫోన్ లేకుండా ఎవడ పోవట్లేదు. ఏమ్మా, బాత్రూంలోకి, బెడ్రూమ్లోకి, ప్రతి చోట భార్య భర్తతో ఉండదు, భర్త భార్యతో ఉండదు, పిల్లలు తల్లిదండ్రులతో ఉండరు. ఎవరు ఇదివరకు ఒక్క గదిలోనే అందరూ కూర్చొని కాఫీలు తాగేవాళ్ళు, భోజనాలు చేసేవాళ్ళు. ఇవాళ ఎవడి ప్లేట్ హాస్టల్లో బతుకు అదే, ఇంట్లో బతుకు అదే, ఫోను ప్లేటు ఎవరి రూమ్ వాడిది. సో ఇక్కడ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు సాంకేతిక పరిజ్ఞానంలో కొంతమంది యొక్క సాంకేతిక నిపుణులతో కూర్చొని ఆనాడు కొంత టెక్నాలజీని ఇన్వాల్వ్ చేసిన మాట వాస్తవం, నిజం, ఒప్పుకోవాల్సింది. ఆ తర్వాత హంగులు దిద్దారు, అందరూ వచ్చారు, చేశారు. హైటెక్ సిటీకి అంకురార్పణ చేసింది ఎవరు? వైఎస్ఆర్ గారు. దానికి ఒక రూపాన్ని తీసుకొచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. సో ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా రాష్ట్రం కోసం. ఇట్లా మన సీఎం విషయంలో ఏది చెప్పొచ్చు సార్? ఏది? మన రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి విషయంలో సోనియా గాంధీ గారికి అపర భక్తుడు, రాహుల్ గాంధీకి పిచ్చ ఫ్యాను, ప్రియాంక గాంధీ గారికి అయితే సొంత తమ్ముడు, అంతేగా. ఇదే కదమ్మా, ఇంకేముంది అక్కడ? రాష్ట్రానికి చేసిన గొప్ప అంటే నేను కరెక్ట్గా మొన్న డిసెంబర్ కాకుండా అంత ముందు డిసెంబర్లో చెప్పా, రేవంత్ రెడ్డి, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఖచ్చితంగా 19 నెలలు కత్తి మీద సామే అని. ఇంకా 4.5 నెలలు మిగిలి ఉన్నాయి. ప్రతి నెల ఏదో ఒక ఇష్యూతో తెలంగాణ రాష్ట్రంలో కుంపటి రాజుకుంటూనే ఉంది. 4 నెలల తర్వాత ఏది? ఈ 4 నెలల్లో కుర్చీ కదిలిపోకుండా ఉండాలని నేను కోరుకుంటున్నా. ఈ 4 నెలలు కూడా తను ఫేస్ చేయాల్సిన కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఎన్ని యాగాలు, జపాలు, తపాలు, హోమాలు, యజ్ఞాలు ఏం చేసినా ఉపయోగం ఉండదు. కాబట్టి చెయ్యకుండా భగవంతుని నమ్ముకుని ముందుకెళ్తే బెటర్. ఎందుకంటే తనని ఇబ్బంది పెట్టే ఆలోచన తన వర్గంలోనే ఉన్నారు. కాబట్టి ఆయన జాగ్రత్తగా ఉంటే. శత్రువులు ఎక్కడో లేరు, తన పక్కనే ఉన్నారు, ఎక్కడో లేరమ్మా. కాంగ్రెస్ లో ఉన్న కుమ్ములాటలు కాంగ్రెస్ వారే బాహ్య ప్రపంచానికి చూపిస్తున్నారు, మళ్ళీ వేరే వాడు ఎందుకు? అలా ఉంది.